అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'అందమైన ప్రేమ'. ఈ కథని రచించిన వారు నిఖిల్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పెళ్లి మండపం అంతా ముత్తైదువులతో, పెళ్లి ప్రాంగణమంతా పెద్ద మనుషుల హడావుడితో నిండి ఉంది. పిల్లలంతా అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారు. వాళ్ళని అదుపు చేయాలని తల్లిదండ్రులు వాళ్ళ వెంబడి పరిగెడుతున్నారు. వయసులో ఉన్న కుర్రాళ్ళు వాళ్ళ వయసులో ఉండే అమ్మాయిలకి చూపులతో ప్రేమ సందేశాలు పంపుతున్నారు. ఆడవాళ్ల చీరలు నగలు గురించి, మగాళ్ల ముందు పేకాటల గురించి మాట్లాడుతూ పెళ్లి మొదలవటం కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో జరిగే సగటు పెళ్లిని గుర్తు చేసేలా ఉంది ఆ ప్రాంగణం. సగం వరకు తెగిపోయిన ఆద్య పెదవికి లిప్టిక్ పూస్తుంది. ఆమెకి కాబోయే శ్రీవారి చెల్లెలు సంయుక్త. ఆమె కళ్ళకి కాటుక దిద్ది వెనుకకి వెళ్ళి ఆమె 2 భుజాల మీద తన 2 చేతులు వేసి నిల్చుంది సంయుక్త. ఇద్దరి ముఖాలు అద్దానికి ఎదురుగా ఉన్నాయి. అద్దంలో ఆద్య ముఖం వైపు చూస్తూ ఎలా ఉంది అని అడుగుతున్నట్టుగా కళ్ళు ఎగరేసింది సంయుక్త. ఆమె అడిగింది ఆమె వేసిన మేకప్ గురించా, లేదా తన ముఖం గురించా అని ఆద్యకి అర్థమవలేదు. అయినా అద్దంలో ఆమె వైపున చూసి నవ్వింది ఆద్య. ఆమె పెదాల మీద ఆ నవ్వు ఉండగానే చూపుని అద్దంలో ఉన్న ఆమె ప్రతిరూపం వైపుకు తిప్పింది. వికృతంగా ఉన్న ఆమె రూపం చూసుకోగానే భయంతో అద్దం మీద నుంచి చూపు మరల్చింది ఆద్య. మా మంచి వదిన అంటూ ఆద్య బుగ్గకి ముద్దు పెట్టి బయటకి నడిచింది సంయుక్త. సంయుక్త బయటికి నడవగానే ధైర్యం తెచ్చుకొని అద్దంలోకి చూసింది ఆద్య. నుదుటి మీద 16 కుట్లు మిగిల్చిన గుర్తులు, విరిగిపోయిన ఎముకల వల్ల సహజ ఆకృతిని కోల్పోయిన ముక్కు, సగం వరకు తెగిన కింద పెదవి తన రూపాన్ని భయంకరంగా మార్చాయి. అచ్చం ఇంగ్లీషు సినిమాలో దెయ్యంలాగా ఉన్నాను అనుకుని కళ్ళు మూసుకుంది ఆద్య. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది కదండి. ఆద్య ముఖం చూడగానే ఉండబట్టలేక భర్త చెవిలో ఉంది సంకీర్త్ తల్లి సుధా. అవును అన్నట్లుగా తల ఊపి భార్య వైపు చూసి చిరునవ్వు నవ్వాడు రామ్మూర్తి. రే అన్నయ్య, ఆడపిల్లల ఆ సిగ్గేంట్రా, తల ఎత్తి చూడరా, అమ్మాయి చాలా అందంగా ఉంది అని అన్నయ్యని ఊరిస్తూ ఆట పట్టించింది సంయుక్తగా. మెల్లగా తల ఎత్తి ఆద్య వంక చూశాడు సంకీర్త్. తెల్లటి ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఆమె తెల్లటి నుదుటిపై ఉన్న కుంకుమ బొట్టు, భావాలన్నిటినీ కళ్ళతోనే చూపించగల నయనాలు, గులాబీ పువ్వు రంగును పులుముకున్న పేదాలు, ఎంత వర్ణించినా ఇంకా ఏదో మిస్ అయ్యింది అనిపించే అందం ఆమె సొంతం. అంతటి అందాన్ని చూస్తూనే ప్రేమలో పడిపోయాడు సంకీర్త్. తల ఎత్తి చూసిన ఆద్య చూపులు సంకీర్త్ చూపులు కలిశాయి. ఆమెకి కూడా అతను నచ్చేశాడు. ఇద్దరి ముఖాలు చూసిన పెద్దలు వాళ్ళ మనసులను అర్థం చేసుకొని మిగిలిన విషయాలు మాట్లాడుకున్నారు. పెళ్లి చూపులు జరిగిన తర్వాత నెలలో ఆద్య సంకీర్త్ల ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ నెక్స్ట్ మంత్లో పెళ్లికి ముహూర్తం ఓకే అయ్యింది. ఎంగేజ్మెంట్ అయ్యాక ఇద్దరి మధ్య ఫోన్లు మొదలయ్యాయి. ఆద్య అంటే అతనికి ఎంత ప్రేమనో సంకీర్త్ ఆమెకి చెబుతూ ఉండేవాడు. ఆమెకి ఇదంతా విచిత్రంగా అనిపించేది. పెళ్లి చూపులలో నచ్చాను కాబట్టి పెళ్లి కుదిరింది, ఇందులో ప్రేమ ఎక్కడ ఉంది అని ఆద్య మనసులో అనుకునేది. కానీ బయటికి మాత్రం
చిరునవ్వు సమాధానంగా ఇచ్చేది. బావగారు మా ఇంట్లో మొదటి శుభలేఖ యాదాద్రి నరసింహస్వామి ఆలయంలో పెట్టడం మాకు అనాది నుంచి వస్తున్న ఆచారం. మొదటి పత్రిక మీకు ఇవ్వట్లేదు అని తప్పుగా అనుకోకండి అని ఫోన్ చేసి సంకీర్త్ తండ్రి రామ్మూర్తికి చెప్పాడు ఆదిత్య తండ్రి. దానికి ఆయన సంతోషంగా నవ్వి, అరే, మన ఆచారాలు భలే కలిశాయి. మేం కూడా మా ఇంట్లో మొదటి పత్రిక అక్కడే పెడతాం అన్నాడు రామ్మూర్తి. అవునా, అయితే ఇది ఇంకా మంచిదండి. మా ఆవిడ నేను ఊరికి వెళ్ళాల్సిన పని ఉంది. కూతురు ఒక్కతే వెడతాను అంటుంది. మీతో పాటు అది కూడా వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారో అన్న విషయం చెబితే కూతురికి చెబుతాను అన్నాడు ఆద్య తండ్రి. ఆహా, మా కూడా పని ఉండటం వల్ల సంకీర్తిని పంపుతున్నాం. పర్లేదులేండి, పిల్లలకి కూడా పెళ్ళికి ముందు మాట్లాడుకోవటానికి సమయం ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నాడు రామ్మూర్తి. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత, సరే బావగారు అన్న ఆద్య తండ్రి సమాధానం విని ఫోన్ పెట్టేశాడు రామ్మూర్తి. బైక్ వెనక కూర్చుని ఉన్న ఆద్య ముఖాన్ని సైడ్ మిర్రర్లో చూస్తూ బైక్ పోనిస్తున్నాడు సంకీర్త్. ముందు చూసి నడపండి, లేదంటే ఇంకా అంతే అని అంటున్న ఆద్య మాటలకి నవ్వి బైక్ని ముందుకు పోనిచ్చాడు. యాదాద్రి చేరాక స్వామివారి దర్శనం చేసుకుని మొదటి పత్రిక స్వామివారి పాదాల దగ్గర పెట్టి మొక్కుకున్నారు. తిరిగి అక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ ఊరికి బయలుదేరారు ఇద్దరు. దారిలో ఒక బేకరీ దగ్గర ఆగి కూల్ డ్రింక్ తాగారు. మళ్ళీ బయలుదేరుతూ ఉండంగా బైక్ నేను నడుపుతాను అని మొండు పట్టుపట్టింది ఆద్య. ఆమె అంతగా అడగటంతో ఆమె చేతికి బైక్ ఇచ్చాడు సంకేత్. వెనక కూర్చున్నాడు. కొంత ముందుకు వెళ్ళేదాకా ఆమెకి సాయంగా హ్యాండిల్ పట్టుకున్నాడు. ఆమె సరిగ్గానే నడిపింది. ఆ ధైర్యంతోని డ్రైవింగ్ మొత్తం ఆమెకి హ్యాండ్ ఓవర్ చేసి వెనక్కి జరిగి కూర్చున్నాడు సంకేత్. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఎదురుగా స్పీడ్గా వస్తున్న లారీని తప్పించలేక లారీని గుద్ది స్పృహ కోల్పోయింది ఆద్య. టక్ 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 అని డోర్ చప్పుడు అవడంతో కళ్ళు తెరిచింది ఆద్య. వెళ్ళి డోర్ తీసింది. ఆడవాళ్ళు అందరూ కలిసి ఆద్యని పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళ్లారు. అప్పటికే మండపంలో ఉన్న సంకీర్తో పంతులు పూజ చేస్తున్నాడు. ముహూర్తం దగ్గర పడింది. భజంత్రీలు భజంత్రీలు అని పంతులు అరవగానే చప్పుడు ఎక్కువైంది. మాంగళ్య ధారణ కానివ్వు నాయనా అని పంతులు గారు అనగానే ఒకరి సాయంతో పైకి లేచాడు సంకీర్త్. గుడ్డివాడైన సంకీర్తికి పెళ్లి కూతురి మెడ ఎక్కడి ఉందో పక్కకి ఉండి చెప్పటంతో ఆద్యకి తాళి కట్టాడు. ఆద్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అవి చూడటానికి సంకీర్తికి కళ్ళు లేవు. 2 రోజులు గడిచింది. ఆ రాత్రి వాళ్ళ శోభనం. సంకీర్త్ స్నేహితుడు హార్దిక్ రావడంతో వాళ్ళు బంగ్లా మీద మాట్లాడుకుంటున్నారు. హార్దిక్ ఒక డాక్టర్. యాక్సిడెంట్ జరిగిన తర్వాత సంకీర్తిని ఆద్యని ట్రీట్ చేసింది అతని. నాకు ఇప్పటికీ ఒకటి అర్థం అవ్వలేదురా అన్నాడు హార్దిక్. ఏంటి అన్నాడు సంకేత్. నీ కళ్ళు పోయి నువ్వు గుడ్డివాడిగా మారావని ఎందుకు అందరినీ నమ్మించావు అన్నాడు హార్దిక్ సూటిగా అతని వైపు చూస్తూ. కళ్ళకి ఉన్న నల్ల కళ్ళద్దాలు
పక్కకి పెట్టి హార్దిక్ వైపు తిరిగాడు సంకీర్త్. మరి నన్నేం చేయమంటావు? ఆ రోజు ఆద్య పరిస్థితి నువ్వు చెప్పాక నా మనసులో ఒకే విషయం తిరిగింది. నా ముఖం ఇంత వికృతంగా మారాక అతను నన్ను ఎలా ప్రేమిస్తాడు, ఎలా పెళ్లి చేసుకుంటాడు అని ఆద్య ఆలోచిస్తుంది. ఒకవేళ నేను నిజంగానే ప్రేమిస్తున్నాను అన్న నిజం చెప్పిన ఆమె నమ్మదేమో అని నాకు అనిపించింది. నేను తన రూపాన్ని చూడగలిగితేనే కదా నన్ను ప్రేమించట్లేదు, జాలితో పెళ్లి చేసుకుంటాడు ఆమె అని అనుకునేది. అదే నాకు చూపు లేకుంటే ఆమె రూపాన్ని చూడలేను అని ఆమెకి తెలుసు. అప్పుడు ఆమెకి నా ప్రేమ మీద ఎలాంటి అనుమానం ఉండదు. ఇది ఎప్పటికైనా తెలియాల్సిన నిజమే కాదు అనను. కానీ నిజం తెలిసేలోగా ఆమెకి నా ప్రేమ నిజమని తెలుస్తుందని నా నమ్మకం అని ఆవేశంగా చెప్పాడు సంకీర్త్. అతని భుజం మీద తట్టి అతన్ని ఓదార్చాడు హార్దిక్. అమ్మా, సంకీర్త్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే మేడ మీద మాట్లాడుకుంటున్నారు, వెళ్ళి వాళ్ళకి టీ ఇచ్చిరా తల్లి అని అత్తగారు చెప్పడంతో టీ ఇవ్వడానికి వచ్చిన ఆద్య సంకీర్త్ మాటలు పూర్తిగా విని షాక్ అయ్యి అలాగే నిలబడిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొదట ఆమె అందంగా ఉండటం వల్ల ప్రేమించాడు అనుకుంది. ఆమె ముఖం ఇలా అయిన తర్వాత కూడా అతను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు గుడ్డివాడు అయ్యాడుగా, అందుకే ఈ పెళ్ళి అనుకుంది. కానీ తన అందంతో ప్రమేయం లేకుండా ఆమె మనసుకి ఇచ్చే అందమైన ప్రేమ అతనిది ఆమె అని ఆమెకి అర్థమయ్యేసరికి కంట్లో నుంచి కన్నీళ్లు కారే. పాల గ్లాసుతో గదిలోకి వెళ్ళిన ఆద్య సంకీర్త్ కాళ్ళ మీద పడింది. అతను ఎంత లేపినా ఆమె లేవలేదు. ఆమె కన్నీటితో అతని పాదాలను తడిచిపోయాయి. బలంగా ఆమెని లేపి అతని ముఖానికి ఎదురుగా ఉండేలా పట్టుకున్నాడు సంకీర్త్. ఏమైంది అని అడిగాడు. ఆమె ఏడుస్తూ, నేను నీ ప్రేమని తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి అంది ఆద్య. మరేం పర్వాలేదు అన్నాడు సంకీర్త్. నాకు నిజం తెలిసిందండి, మీ చూపు పోలేదని. ఒక్కసారి మీ కళ్ళతో నన్ను చూడండి అని అడిగింది ఆద్య. ఆమెకి విషయం తెలిసినందుకు ఆశ్చర్యపోయినా ప్రశ్నలు అడగటానికి అది సరైన సమయం కాకపోవడంతో ఆమె కళ్ళల్లోకి చూశాడు సంకీర్త్. ఆమె కళ్ళల్లో నుంచి జారుతున్న కన్నీటిని తుడిచి ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అంత మంచి భర్తని పొందినందుకు ఆమె అదృష్టానికి ఆమె మురిసిపోతూ అతని గుండెల్లో ముఖం దాచుకుంది ఆద్య. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.